హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతులకు ప్రజలకు శుభవార్త. 2023 కంటే 2024లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమలో కూడా 2023లో దాదాపుగా అసలు వర్షాలే నమోదు అవ్వలేదు. కానీ 2024లో కొంచెం ఎక్కువ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఏ జిల్లాల్లో వర్షాలు ఏ నెలల్లో ఉండే అవకాశం ఉంది, పడితే ఏ నెలలో ఎక్కువగా వర్షాలు ఉంటాయి, దేని కారణంగా ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం. ముఖ్యంగా జూన్ 2వ వారం నుండి వర్షాకాలం అయితే మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు కేరళని జూన్ 1వ వారంలో తాకే అవకాశం ఉంది. 2వ వారంలో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలో తాకే అవకాశం ఉంది. కాబట్టి జూన్ 2వ వారం నుంచి ఋతుపవనాల ప్రభావం మొదలయ్యే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైతే ఋతుపవనాల ప్రభావం మొదలవుతుందో అప్పటి నుంచి కూడా బంగాళాఖాతంలో అల్పపీడనాలు మెల్లిగా ఏర్పడుతూ ఉంటాయి, వాయుగుండాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మాత్రం జూన్ 3వ వారం నుంచి కూడా అల్పపీడనాల జోరైతే ముఖ్యంగా బంగాళాఖాతంలో మనం చూసే అవకాశం అయితే ఉంది. దాని ప్రభావంతో ముఖ్యంగా జూన్ నెలలో ఒక అల్పపీడనం ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. జూలై నెలలో 1 నుండి 3 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఒక వాయుగుండం నుండి 2 వాయుగుండాలు జూలై నెలలో మనం చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ఆగస్ట్ నెలలో 1 నుండి 4 అల్పపీడనాల మధ్య మనం చూసే అవకాశం ఉంది. అలాగే 1 నుండి 2 వాయుగుండాలను మనం చూసే అవకాశం అయితే ఉంది. అలాగే సెప్టెంబర్ నెలలో కూడా 1 నుండి 3 అల్పపీడనాలు చూసే అవకాశం ఉంది. అంటే 1 నుండి 3 అంటే తక్కువలో తక్కువ 1, ఎక్కువలో ఎక్కువ 3 అని. అలాగే వాయుగుండాలు 1 నుండి 2 వాయుగుండాలను కూడా చూసే అవకాశం ఉంది. అలాగే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో 1 లేదా 2 ఈ 2 తుఫాన్లు ముఖ్యంగా బంగాళాఖాతంలో చూసే అవకాశం అయితే తప్పకుండా అయితే ఉంది. కానీ అది ఆ ఏపీ వైపు వస్తుందా రాదా అనేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం అల్పపీడనాలు కనీసం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో కనీసం 4 నుండి 10 అల్పపీడనాల మధ్యలో ఏర్పడే అవకాశం ఉంది. వాయుగుండాలు 1 వాయుగుండం నుండి 4 వాయుగుండాల మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది. తుఫానులు ఒక తుఫాను నుంచి 3 తుఫాన్ల మధ్యలో ఏర్పడే అవకాశం అయితే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఉంది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది.